ఆరోగ్యమివ్వని ఆస్తెందుకు, అనుభవించలేని ధనమెందుకు, గుక్కెడు నీళ్ళైనా తాగనివ్వలేని పెక్కు సంద్రాలు ఉండెందుకు. అన్నదమ్ములంటూ అక్క చెల్లెళ్ళంటూ అనురాగమే లేని పిలుపెందుకు, అనురాగమే లేని పిలుపెందుకు. మునుపటి పెద్దలు 3 పూటలా గటక రొట్టెలు తిని గట్టి గుండెటోళ్ళు, 100 ఏళ్ళు వచ్చినా అదరక బెదరక జోరు జోరుగా పనులు చేసేటోళ్ళు. నేడేమో మనుషులు హోటల్ల తెగబడి ఫాస్ట్ ఫుడ్ తింటూ భకాయంతోటి 30 ఏండ్లకే ముసలవుతున్నారు, 30 ఏండ్లకే ముసలవుతున్నారు. నాడేమో ఆడాళ్ళు పొద్దున లేసి ఆకిలంతా ఊడ్చి కల్లాపు జల్లి రంగురంగుల ముగ్గులేసేటోళ్ళు, కాయగూరల తోటి కట్టెల పొయ్యిపై తీరొక్క వంట చేసేటోళ్ళు. ఇంటి పనికి నేడు మనుషులు దూరమై రోగాలతో దోస్తీ చేస్తున్నారు, రోగాలతో దోస్తీ చేస్తున్నారు. కల్తీ లేనిదేది అగుపించదాయా, బీపీ షుగర్లతో భీతిల్లుతున్నారు. వాకింగు అంటూ వరుస కట్టిండ్రు, తన పని తను కూడా చేయలేని స్థితిలో మిషన్ మోటార్లపై బతుకుతుండ్రు, మిషన్ మోటార్లపై బతుకుతుండ్రు. పక్కవాడితో పని నాకు లేదంటూ తక్కువేమి తాను కాదంటూ ఎక్కులాడి తనము చూపుతుండ్రు. కాటికి పోయేది ఎప్పుడో తెలువదు, కాస్త సమయమందు కలిసి మెలిసి ఉండు. పైవాడి నుండి కబురు వచ్చిందా, నిమిషమైన నువ్వు నిలవవిక్కడ. రారురా నీ తోడు ఎవ్వరు, రారురా నీ తోడు ఎవ్వరు. చివరంతా నీ వెంట ఉండేది నువ్వు చేసిన పుణ్యకర్మ,
మంచివాడంటూ మహారాజు లాంటి మనిషంటూ మహారాజు లాంటి మనిషంటూ ఆరోగ్యమివ్వని ఆస్తందుకు అనుభవించలేని ధనమెందుకు అనుభవించలేని ధనమెందుకు